హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఇవి గురుకులాలు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ అనుకుంటారు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులమ్స్ BRA GSET 2024-25 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. చూడండి, ఇక్కడ మనకి ఏపీ BRA ఫిఫ్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25 ఇచ్చారు. ఇది ఏపీ BRA ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25. ఇది నోటిఫికేషను. తర్వాత ఇది ఆన్లైన్ అప్లికేషను. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది. డౌన్లోడ్ హాల్ టికెట్ మనకు ఒక 15 days ముందు వెబ్సైట్లో పెడతారు ఎగ్జామ్ డేట్కి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ 2024-25 నోటిఫికేషను, ఆన్లైన్ అప్లికేషను, ప్రింట్ అప్లికేషను. ఇక్కడ మనకు నోటిఫికేషన్ రెండిట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి ఉంటుంది, ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ దాదాపుగా సుమారుగా ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ కూడా రెండు కూడా సేమ్ ఉంటుందండి. సో ఎందుకు చెప్పానంటే, నేను నోటిఫికేషన్ చెప్పిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ రెండు సేమ్ ఉంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇక ముందుగా ఇక్కడ నోటిఫికేషన్, ఇక్కడ క్లిక్ హియర్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫిఫ్త్ క్లాస్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ విద్యాలయ సంస్థ తాడేపల్లి అమరావతి. ఇక్కడ 5వ తరగతి నందు ప్రవేశం కొరకు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మీ విషయం ఏంటంటే, తెలుగు మీడియం లేదండి. మీరు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే జనవరి 25th నుంచి ఫిబ్రవరి 23rd వరకు టైం ఇచ్చారు. ఒక 1 month టైం ఇచ్చారు. మనకి ఇంకా దగ్గర ఇంకా ఒక 25 నుంచి 27 days వరకు టైం అయితే ఉంది. చూద్దాం ఒకసారి. ప్రవేశంకు అర్హత అయింది అన్నాడు. అంటే మనకు అడ్మిషన్కి అర్హత ఏంటంటే, వయస్సు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రము 1/9/2011 నుంచి 31/8/2015, అంటే 2011 నుంచి 2015 జన్మించి ఉండాలి. అదే ఓసీ బీసీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ విద్యార్థులకు అయితేనేమో 2013 నుంచి 2015 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఇది చూసుకోండి. మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా 4th క్లాస్ చదువుతూ ఉండాలి. 2024 అంటే ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అభ్యర్థుల యొక్క తల్లి తండ్రి యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయము ₹1,00,000 కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే రిజర్వేషన్లో ఎస్సీకి 75% ఇస్తున్నారు, బీసీసీకి 12% ఇస్తున్నారు, ఎస్టీకి 6%, బీసీ 5%, ఇతరులు అంటే ఓసీ వాళ్ళకి 2% సీట్లు ఇస్తున్నారండి. చూడండి ఒకసారి. ఇంకా రిమైనింగ్ వేరు ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూసినట్లయితే హాల్ టికెట్ ఎగ్జామ్కి ముందు పెడతారు. మీరు ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండదు, ఆఫ్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పరీక్ష ప్యాడు, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. చూడండి ఒకసారి. ఇది ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ లేకుంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంకేదైనా సెంటర్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ కాకపోతే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ఇది గురుకుల విద్యాలయం పోయిన కూడా వాళ్ళు కూడా అప్లై చేస్తారు ఆన్లైన్లో. చూసుకోండి ఒకసారి. దరఖాస్తు కంప్లీట్ ఎలాంటి అప్లోడింగ్ అయితే లేదండి. సో చూసుకోండి. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే, ఇక్కడ మార్చి 16 రోజు ఉంటుందండి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఉంటుంది. అది పూర్తి వివరాలు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా కావాలండి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మీ 5th క్లాస్లో రిజిస్టర్ అంటే మీరు చదువుతున్న స్కూల్లో 4th క్లాస్లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ పేరు కావాలి. నేమ్ ఆఫ్ ది ఫాదరు మదరు, తర్వాత జెండరు గర్లా బాయ్ అనేది, మొబైల్ నెంబరు, నేటివ్ డిస్టిక్ ఏది, కేటగిరీ ఏంది, రిజర్వేషను, సబ్ క్యాస్ట్ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డు నెంబర్ కావాలి. ఇక్కడ ఫోటో ఖచ్చితంగా అభ్యర్థి ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ యాన్యువల్ ఇన్కమ్ అంటే 1 lakh ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంది, ఎస్ అని పెడితే ఓకే అవుతుంది. ఇక్కడ మీ డిస్టిక్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీటు, నియరెస్ట్ ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషలైజేషన్ అంటే ఇక్కడ ఏం చూడండి సరే, ఏమనంటే మీరు జోగిని, బసవని పిల్లల, సైనిక దోషుల పిల్లల, అత్యాచార బాధలని ఇవ్వచ్చు. ఇక్కడ ఏది ఉంటే అది మీరు ఎస్ అని ఇవ్వండి, లేకపోతే లేదండి. చూసుకోండి. అనాథ పిల్లల లేకపోతే ఫిజికల్ చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది.
స్టడీ బ్యాక్లర్స్ అంటే మీరు ఇంతకుముందు ఎక్కడ చదివారు, 4th క్లాస్ ఎక్కడ చదివారు, మీడియం ఏంటి, జిల్లా పేరేంది, స్కూల్ పేరేంది, 3rd క్లాస్ ఎక్కడ చదివారని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ జిల్లాలో పరీక్ష రాద్దాం అనుకుంటున్నారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ జిల్లాలో ఏ స్కూల్లో రాద్దాం అనుకుంటానికి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఇవ్వాల్సి ఉంటుందండి. లాస్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసేసి ప్రివ్యూ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్కి ఇక్కడ ప్రింట్ క్లిక్ చేరింది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ డ్యామ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే ప్రింట్ తీసుకోవచ్చండి. ఇక దీనికి సంబంధించి 5th క్లాస్లో సీట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇది సీట్లు అండి. మరి బాయ్స్కు ఎన్ని సీట్లు ఉన్నాయి, అందులో ఎస్సీకి ఎన్ని ఇస్తున్నారు అంటే ఎస్సీకి మొత్తం సీట్లు 80 ఉన్నాయి అనుకుంటే అందులో ఎస్సీకి 60 ఇస్తున్నారు. ఎస్సీ కన్వర్టెడ్ అంటే బీసీసీ వాళ్ళకు 10 ఇస్తున్నారు, ఎస్టీ వాళ్ళకి 5 ఇస్తున్నారు, బీసీ వాళ్ళకి 4 ఇస్తున్నారు, ఓసీ వాళ్ళకి 1 సీట్ ఇస్తున్నారు. మొత్తం 80 సీట్లు అండి. సో ఆ విధంగా ఉన్నాయి. గర్ల్స్కైనా జెంట్స్కైనా ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ 5th అనెక్సర్ అంటే ప్రిన్సిపల్ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఓపెనింగ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ శ్రీకాకుళం అంటే జిల్లాకు ఒక DC1 పెట్టారు, డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళకు ఒక కోఆర్డినేటర్స్ అన్నట్టు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్స్ మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. ఒక డిస్ట్రిక్ట్ ఒకరు ఉమ్మడి జిల్లాలకు. చివరిగా ఇక్కడ స్టూడెంట్ అమ్యూనిటీస్ అంటే ఈ గురుకులాల్లో మనకి ఏమేమి ఇస్తారు అంటే అన్ని ఫ్రీగా ఇస్తారండి. అవి ఏమేమి చూద్దాం ఒకసారి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, యూనిఫామ్ క్లాత్ అంటే 4 జతల బట్టలు ఫ్రీగా ఇస్తారు, చూసుకోండి ఇక్కడ. తర్వాత నోట్బుక్స్ ఫ్రీగా ఇస్తారు, షూ, సాక్స్, స్కూల్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తారు, స్కూల్ బెల్ట్స్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు, ప్లేట్, గ్లాస్, కటోరా ఫ్రీగా ఇస్తారు, ట్రంక్ బాక్స్ ఫ్రీగా ఇస్తారు, బెడ్షీట్స్, టవెల్స్, తర్వాత కార్పెట్స్ ఫ్రీగా ఇస్తారు, స్టేషనరీ ఐటమ్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత డైటరీ, ఇవి ఓన్లీ 5th క్లాస్ కాదండి, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇదే ఇస్తారండి. అంటే 5th లేని వాళ్ళు 10th వాళ్ళు ఉంటారు, 10th వరకు ఉంటారు, వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళకు కూడా ఫ్రీగానే ఇస్తారండి. ఇవన్నీ కూడా చెప్పేటి. తర్వాత పెరిషబుల్ ఐటమ్స్ అంటే డైటరీ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, చికెను, మిల్క్ ఇవన్నీ ఉంటాయండి. తర్వాత non-perishable ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు మీకు. చిక్కీస్ అంటే మనకు అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇంతకుముందు చెప్పాను కదండి, ఇక్కడ APBR ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇక్కడ నోటిఫికేషన్ మాత్రం వేరే ఉంటుంది. ఎందుకంటే అది 5th క్లాస్ సంబంధించింది, ఇది ఇంటర్మీడియట్కి సంబంధించింది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫెసిలిటీస్ మాత్రం అందరికి సేమ్ ఉంటాయండి. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంటర్మీడియట్ చూడవచ్చు. ఇది ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అండి, ఫస్ట్ ఇయర్. సో దీంట్లో జాయిన్ అయితే మనకి IIT కోచింగ్ ఇస్తారు, నీట్ కోచింగ్ ఇస్తారు, MCET కోచింగ్ ఇస్తారు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇక మనం చూసినట్లయితే దీనికి ఇక్కడ మీకు ఇండెక్స్ ఇచ్చారు, ఏ పేజీలో ఏముంది అనేది. మొత్తం మనకు 20 పేజీలు ఉన్నాయి. మనం కొంచెం ఫాస్ట్గా చూద్దాం. ఇంట్రడక్షన్, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు February 23 ఉందండి. ఎగ్జామ్ వచ్చేసి March 10th రోజు 2 to 4 ఉంటుంది, 2 to 4:30 2.5 hours ఉంటుందండి. చూడండి ఒకసారి. అయితే ఎవరైతే ఇప్పుడు తెలుగు మీడియం చదివినా కూడా ఇంటర్మీడియట్ మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కానీ ఇంటర్మీడియట్లో గురుకులాల్లో 5thలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటున్నారంటే ఇప్పుడు March 2024 ఎవరైతే ఎగ్జామ్స్ 10th క్లాస్ రాయబోతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారు ఇక్కడ. చూడండి ఒకసారి. ఏజ్ వచ్చేసి 17 years కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదని చెప్పి అంటున్నారు. అదేవిధంగా సంవత్సర ఆదాయం వచ్చేసి 1 లక్ష కంటే తక్కువ ఉండాలని చెప్పి అంటున్నారు. రిజర్వేషన్ చూడండి, SC 70%, SC 100 అంటే BCC 12, షెడ్యూల్ ట్రైబ్స్ ST 6, BC 5%, OC 2%. ఇంత చెప్పినట్టుగా మనకు సీట్లు ఉంటాయి. ఇక్కడ SC వాళ్ళకు 60 సీట్లు ఉంటాయి, ఇక్కడ BCC వాళ్ళకు 12 సీట్లు ఉంటాయి, ST వాళ్ళకు 6, BC వాళ్ళకు 5, OC వాళ్ళకు 1 సీట్ ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ మనకు నోటిఫికేషన్ 24 జనవరికి వచ్చింది. మనకు ఓపెనింగ్ వెబ్ పోర్టల్ వచ్చేసి 26 జనవరి వచ్చిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి February 23rd. అడ్మిషన్ అంటే హాల్ టికెట్స్ 5th క్లాస్కైనా ఇంటర్మీడియట్కైనా కూడా మనకు March 2nd నుంచి వెబ్సైట్లో పెడతారు. ఎగ్జామ్ వచ్చేసి March 10th రోజు ఉంటుందండి. రిజల్ట్ మనకు ఇక్కడ చూడండి, ఇది IIT మెడికల్ వాళ్ళకి షార్ట్ లిస్ట్ వచ్చేసి మనకు April 21st రోజు ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చెప్పడం జరిగింది.
ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లా ఇచ్చారంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ 25, ఫిజికల్ సైన్స్ 15 క్వశ్చన్స్, బయో సైన్స్ 15, సోషల్ స్టడీస్ 15, ఇంగ్లీష్ 15, లాజికల్ రీజనింగ్ 15, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి, రాంగ్ మార్కు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి ఒకసారి. తర్వాత ఐఐటి అదే మెడికల్ అంటే నీట్ జేఈ సంబంధించి కోచింగ్ వాళ్ళకు మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. కామన్గా అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టేజ్లో అయిన వాళ్ళకి మిగతా చోట ఇస్తారు. ఐఐటి మెడికల్ కావాలంటే ఇంకొక ఎగ్జామ్ మనకు ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఏప్రిల్ 21 రోజు ఉంటుందండి. చూడండి ఒకసారి, అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ఏ కాలేజ్ ఉంది, ఎక్కడ ఏ కోర్స్ ఉంది, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిసిసి మొత్తం 4లో ఉంటాయి. ప్రతి గ్రూప్లో 40 సీట్స్ ఉంటాయండి. సో ఆ డిస్టిక్లో ఆ కాలేజ్ పేరు ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ. సో ఐఐటికి వచ్చేసి ఏడుపుగల్లు, చిన్న టేకూరు, ఇట్లా మనకు మొత్తం 3 ఇచ్చారు. 3 ఒకటి గర్ల్స్కి ఇచ్చారు, ఒకటి 2 బాయ్స్కి ఇచ్చారండి. చూసుకొని మొత్తం 600 మందికి. తర్వాత ఇది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కాంటాక్ట్ నెంబర్, డౌట్స్ ఉంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ చూసుకొని. చూడండి ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కంట్రీస్ ఇచ్చారు, ఇవి మీరు చూసుకోవచ్చు. వాట్ ఎవర్ టోటల్గా ఇక్కడ చూసినట్లయితే మీకు నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఏమంటే. సో ఎంతమంది చెప్పినట్టు సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డీటెయిల్స్ మాకు ఇక్కడ మీకు 10th క్లాస్ ఎక్కడ చదువుతున్నారు అనేది ఇప్పుడు అడుగుతారు, కాబట్టి ఇక్కడ మీ జిల్లా ఏ జిల్లా చదువుతున్నారు. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ క్లాస్ సేమ్ ఆధార్ నెంబరు, పేరు, మీ 10th క్లాస్లో మీ కాలేజ్ మీ స్కూల్లో ఏ విధంగా ఆ విధంగా రావాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, మదర్ నేము, ఇన్స్టిట్యూషన్, చదువుతున్న పాఠశాల, తర్వాత పుట్టిన తేదీ, జెండరు, మొబైల్ నెంబరు, నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, నేటివ్ మండలు, రిజర్వేషన్ కేటగిరీ ఏంది, సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే ఫోటోస్ ఖచ్చితంగా స్కాన్స్ అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ 1 lakh కంటే తక్కువ ఎస్ఎన్ పెట్టాలి. తర్వాత డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీటు, నియరెస్ట్ ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అనాథ పిల్లల, లేకపోతే స్పోర్ట్స్ కోటా ఉందా, లేకుంటే పిహెచ్ఆ, ఎవరైనా కర్మచారి పనిచేయాలి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 10th ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్, మండలు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను. తర్వాత మీకు నెక్స్ట్ ఏ గ్రూప్ కావాలనుకుంటారు, ఎంపీసీ, బైపీసీ, సిసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆర్డర్లో. తర్వాత ఏ డిస్టిక్లో మీరు చదవాలనుకుంటే ఆ డిస్టిక్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అండి, మరి ఆ డిస్టిక్ ఏ సెంటర్లో ఏ డిస్టిక్లో రాయాలనుకుంటున్నా ఆ డిస్టిక్, ఆ సెంటర్ అంటే అక్కడ స్కూల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి ప్రివ్యూ అంటే మీరు అప్లికేషన్ చూసుకొని సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్లో. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ ఎంటర్ చేసి గిట్టాడంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.